బీజేపీకి ఇంకా మన గట్ హెల్త్కి సంబంధం ఏంటి? బీజేపీ అంటే బోన్స్ అండ్ జాయింట్ పెయిన్స్. ఎప్పుడైతే మన గట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ, ఫంగల్ ఓవర్ గ్రోత్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే అసిడిటీ ప్రాబ్లం కానీ, ఇవన్నీ ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది, వైటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గుతుంది, అలాగే వైటమిన్ K2 అబ్జార్ప్షన్ తగ్గుతుంది, మ్యాంగనీస్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో ఆటోమేటిక్గా మనకు బోన్స్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎన్ని సప్లిమెంట్స్ వేసుకున్నా కానీ మీకేంటి, ఇవి కాల్షియం లెవెల్స్ నార్మల్ కావు, లేకపోతే వైటమిన్ డి లెవెల్స్ నార్మల్ కావు, ఏవి అయినా నార్మల్ కావు. ఎలా అంటే ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తాం, కింద బకెట్ పెడతాం, వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాం, కానీ బకెట్కి ఒక హోల్ ఉందనుకోండి, మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ బకెట్ అనేది ఫిల్ కాదు. అలాగే సేమ్ మనం ఎన్ని సప్లిమెంట్స్ వేసుకున్నా కానీ మనకి బోన్స్ జాయింట్ పెయిన్స్ క్యూర్ అనేది కాదు. మనం హోమియోపతిలో ఏం చేస్తున్నామంటే ఆ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అసిడిటీని కానీ కంపల్సరీ రూట్ కాజ్ నుంచి క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎలాంటి సప్లిమెంట్స్ లేకున్నా మనం తినే ఆహారం నుంచి కాల్షియం పొందొచ్చు, డి పొందొచ్చు, వైటమిన్ K2 పొందొచ్చు, మ్యాంగనీస్ పొందొచ్చు. అప్పుడు కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి క్యూర్ అవడం జరుగుతుంది. బోన్స్, జాయింట్స్, పెయిన్స్ స్ట్రెంగ్త్గా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.